హలో నమస్తే ఎవ్రీవన్. మైసెల్ఫ్ అమూల్య. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ యాసిడ్ ప్రాపర్టీస్. అసలు యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఎందుకు వాడాలి, ఎక్కడ వాడతారు, ఇవన్నీ మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అసలు యాసిడ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి, ఇవి ఎక్కడ వాడతారు? బేసిక్ గా యాసిడ్ ప్రాపర్టీస్ అన్ని ఆల్ ఆర్టీబీఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేసెస్ లో వాడతారు. అంటే లైక్ ఎస్క్యూఎల్ కానీ మైఎస్క్యూఎల్ కానీ ఒరాకిల్ కానీ అలా ఏమైనా రిలేషనల్ డేటాబేస్ అన్నిట్లో ఈ యాసిడ్ ప్రాపర్టీస్ అనేవి వాడతారు. అండ్ లైక్ దే నీడ్ టు సాటిస్ఫై ఆల్ ద యాసిడ్ ప్రాపర్టీస్. చేయకపోతే ఏమైంది అంటే ఇన్కన్సిస్ట్ డేటా ఉండిద్ది, మనకి చూపించే మనం ఒక రకంగా ట్రాన్సాక్షన్ చేస్తాం, అక్కడ వాల్యూస్ ఇంకేదో స్టోర్ అయ్యి ఉండిద్ది, మొత్తం కన్ఫ్యూజన్స్ అన్ని ఇలా కంప్లీట్లీ రియలబుల్ ఆర్ స్టాటిక్ డేటా ఏమీ ఉండదు. అసలు యాసిడ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, సి అంటే ఏంటి అన్ని డిస్కస్ చేసుకుందాం విత్ ఓ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో ఏ అంటే అటామిసిటీ. అటామిసిటీ సో అటామిసిటీ అంటే ఏంటి? అటామిసిటీ అంటే ఒక సింపుల్ వేలో గుర్తుపెట్టుకోవచ్చు. నేను అన్నిటికీ సింపుల్ వేస్ కూడా చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. అటామిసిటీని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఆల్ ఆర్ నథింగ్. అంటే మనం ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చేస్తాం సరే. సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే అటామిసిటీ అంటే ఏంటి అనేది అర్థమైంది. మనం ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చేస్తున్నాము. ఓకే, నేను కింద కిరాణా కొట్టుకు వెళ్ళాను, కొన్ని చిప్స్ కానీ ఇలా సామాన్లు అన్ని తీసుకున్నాను. ఆ కిరాణా కొట్టు అతనికి ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. సో ఒక 1000 రూపాయలు అయింది. నేను ట్రాన్సాక్షన్ చేశాను, వాళ్ళకి స్కానర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాను, వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేశాను. నా దాంట్లో ఆ 1000 రూపీస్ అనేవి డెబిట్ అయ్యాయి. కానీ ఆ కిరాణా కొట్టు ఆయన వచ్చి ఆయన క్రెడిట్ అవ్వలేదు, ఆయన దాంట్లో మనీ పడలేదు అంటున్నారు. అప్పుడు అది ఇష్యూనే కదా. ఇప్పుడు నా దాంట్లో డెబిట్ అయింది, కానీ ఆయన దాంట్లో క్రెడిట్ అవ్వలేదు. ఎందుకలా? మధ్యలో సర్వర్ క్రాష్ అయింది. ఆర్ఎల్స్ ఇప్పుడు నాది వేరే బ్యాంక్, ఆయనది వేరే బ్యాంక్. నా బ్యాంక్ ఏం ఇష్యూ లేక మనీ అనేది డెబిట్ అయింది. బట్ ఆయన బ్యాంక్ నుంచి ఏదో సర్వర్ ఇష్యూనో ఏదో ఉండడం వల్ల ఆయన దాంట్లో క్రెడిట్ అవ్వలేదు. సో ఇక్కడ ఈ మధ్యలో ఏమైపోయింది? ఇప్పుడు ఆయన దాంట్లో క్రెడిట్ అవ్వలేదు, నా దాంట్లో డెబిట్ అయిపోయినాయి. సో అకౌంట్ ఇంకా మధ్యలో ఆ థర్డ్ పార్టీ వాళ్ళకి వెళ్ళిపోతాయా ఆ మనీ? అలా వెళ్ళిపోతే ప్రాబ్లం కదా. సో దానికి అటామిసిటీ యూజ్ చేసినప్పుడు ఏమైందంటే, నేను ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేశాను, నా దాంట్లో డెబిట్ అయింది, వాళ్ళ దాంట్లో క్రెడిట్ అవ్వలేదు అనుకోండి, మళ్ళీ రిటర్న్ నా అకౌంట్ లోనే పడిపోవాలి. సో దట్స్ హౌ అటామిసిటీ మేక్ ష్యూర్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్, ఆల్ ఆర్ నథింగ్. సో అన్ని సక్సెస్ఫుల్ అవ్వాలి, లేకపోతే అన్ని ఫెయిల్ అవ్వాలి. సో దీనికి ఏం చేస్తారంటే, మన స్టార్ట్ ట్రాన్సాక్షన్ అని ఉంటుంది. ఇది ఎలా మెయింటైన్ చేయాలి అంటే, మనం ఒక ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అదల్స్ ఇలా స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేస్తే, మనం ఇక్కడ మాన్యువల్ గా చేసేది కదా, అది కోడింగ్ లో ఉండేది, డెవలపర్స్ వాళ్ళు యూజ్ చేసే కోడింగ్ లో అలా ఉండేది. సో నేను స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఇలా చేసినప్పుడు ఏమైందంటే, ట్రాన్సాక్షన్ స్టార్ట్ అయింది, ఏదో ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, ఇప్పుడు 2 ట్రాన్సాక్షన్స్ ఒకేసారి అవ్వాలి. అంటే నా దాంట్లో డెబిట్ అవ్వడం, వాళ్ళ దాంట్లో క్రెడిట్ అవ్వడం, రెండు ఒకేసారి అవ్వాలి. ఒకటి సక్సెస్ ఇంకోటి ఫెయిల్ అయింది అనుకోండి, నాకు ఇక్కడ రోల్ బ్యాక్, కమిట్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. నాకు ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది అనుకోండి, నేను రోల్ బ్యాక్ చేసేస్తా. అప్పుడు ఏమైంది, నా దాంట్లో డెబిట్ అయినామో నా దాంట్లోకి క్రెడిట్ అయిపోయింది. సో మళ్ళీ నా బ్యాలెన్స్ సేమే ఉండిద్ది. మధ్యలో ఇంకెక్కడ మనీ అనేది రాంగ్ పర్సన్ కి కానీ లేకపోతే మధ్యలో ఎక్కడైనా వెళ్ళట్లేదు. అదే ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ చేశాను, నేను 1000 రూపాయలు ట్రాన్సాక్షన్ చేశాను, ఆయనకి 1000 రూపాయలు వెళ్ళిపోతే కమిట్ చేసేస్తాను. ఇంకా ఆ ట్రాన్సాక్షన్ కమిట్ చేసేస్తే అంత, ఇంకా సక్సెస్ఫుల్ గా మొత్తం అయిపోయింది, సక్సెస్ఫుల్ అని ఉండిద్ది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ స్టార్ట్ ట్రాన్సాక్షన్ లేకపోతే బిగిన్ ట్రాన్సాక్షన్ కానీ, స్టార్ట్ ట్రాన్సాక్షన్ కానీ, కమిట్, రోల్ బ్యాక్, ఇవన్నీ మనం స్టార్టింగ్ లో చెప్పుకుంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని చెప్పాం. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ అవ్వడానికి ఈ ఈ పర్టికులర్ అటామిసిటీ అనే ట్రాన్సాక్షన్ కంట్రోల్ కి ఈ కమిట్, రోల్ బ్యాక్ ఇవన్నీ ఆ కమాండ్స్ ఆ ఎస్క్యూఎల్ కమాండ్స్. సో ఇలా అటామిసిటీ అనేది మెయింటైన్ అవ్వడానికి ఇలా అయ్యిద్ది. సో నెక్స్ట్ మనం అటామిసిటీ అయిపోయింది కదా, ఐసోలేషన్ కాదు, ఇప్పుడు కన్సిస్టెన్సీ గురించి మాట్లాడదాం. సి అన్నాం కదా, సో ఆర్డర్ లో వెళ్దాం.
ఏ అంటే అటామిసిటీ, సి అంటే కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అంటే ఏంటి? మనకి నేమ్ లోనే అర్థమవుతుంది కదా, కన్సిస్టెంట్ గా స్టేబుల్ గా ఇట్లా ఉండాలి అని చెప్పి. సో ట్రాన్సాక్షన్ ముందైనా వెనకైనా డేటా అంతే స్టేబుల్ గా ఉండాలి ఆ డేటాబేస్ కానీ. సో కన్సిస్టెన్సీ అంటే నువ్వు కన్సిస్టెంట్ గా లేవు అంటాం చూడు, అలాగా డేటాబేస్ కూడా చాలా కన్సిస్టెంట్ గా ఉండాలి. కన్సిస్టెంట్ గా ఎలా ఉండిద్ది అంటే, మీకు గుర్తుందా మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ క్రియేట్ చేస్తాం, అంటే చెక్ గానీ లేదా ప్రైమరీ కి గానీ ఫారెన్ కి గానీ ఇలా మల్టిపుల్ క్రియేట్ చేస్తాం కదా. సో దట్స్ వేర్ అది ఇక్కడ హెల్ప్ అయ్యింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చెక్ చేస్తున్నాను ఆర్ఎల్స్ ప్రైమరీ కీ అనుకోండి, నాకు డూప్లికేట్స్ ఉండకూడదు. సో ఒకే రిఫరెన్స్, నేను ఇప్పుడు రిఫరెన్స్ ఐడి ఇచ్చాను ఒక ట్రాన్సాక్షన్. సో ఒకే ట్రాన్సాక్షన్ ఐడితో మల్టిపుల్ రికార్డ్స్ ఉంటే ఎలాగా? అవ్వదు కదా. సో అక్కడ నేను ప్రైమరీ కీ అని ఇస్తాను, సో డూప్లికేట్స్ ఉండవు. సో అలాగే చెక్ రెస్ట్రిక్షన్స్ ఇస్తున్నాను, సో దట్ డేటా అనేది కన్సిస్టెంట్ గా ఉండడానికి ఇలా కొన్ని రూల్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ రూల్స్ అనేది వయలేట్ అవ్వకుండా ఫాలో అవ్వాలి. సో దీనికి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పుకుందామా? ఇందాక చెప్పాను చూడండి, ట్రాన్సాక్షన్ నేను అటామిసిటీకి చెప్పాను కదా, నేను ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాను, అక్కడ ఎండ్ అవ్వలేదు, సో రోల్ బ్యాక్ అవ్వాలి అని. సో అలాగే ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాను, కానీ నేను ఇక్కడ చెక్ లో నేను నా అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ 5,000 ఉండాలి అని. ఆర్ ఎల్స్ ఆహా, ఇంకా ఈజీగా ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, నా కస్టమర్ ఇప్పుడు ఆయనది బిజినెస్ ది కదా, అంటే ఇప్పుడు నేను కింద కిరాణా కొట్టుకు వెళ్ళాను, అక్కడ ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. సో అది బిజినెస్ అకౌంట్ ఉండిద్ది వాళ్ళకి. సో వాళ్ళకి ఒక డేకి ఇలా మాక్సిమం అమౌంట్ లిమిట్ అనేది పెట్టుకున్నారు వాళ్ళు. సో ఒక రోజుకి మాక్సిమం 2 lakh ట్రాన్సాక్షన్ అమౌంట్ 2 lakh ఉండాలి ట్రాన్సాక్షన్ లో అని చెప్పి. నేను ఇప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తున్నాను, ఆయన దాంట్లో 1,90,000 ఉంది అనుకుందాం, నేను 20,000 ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. సో అప్పుడు అప్పుడు ఆయన టోటల్ బ్యాలెన్స్ మోర్ దాన్ 2 lakhs అయ్యిద్ది కదా. సో ఇక్కడ నా చెక్ కన్స్ట్రెయిన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ అనేది రిజెక్ట్ అయిపోయింది, ఆ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయ్యి అమౌంట్ మళ్ళీ నా దాంట్లోకి వెనక్కి వచ్చేసిద్ది. సో ముందు తర్వాత ఈ రూల్స్ అనేవి పక్కాగా ఫాలో అయ్యేలాగా చూడాలి. సో అంటాం చూడండి, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని. సో అలాగే రూల్ ఉంటే అది పక్కాగా ఫాలో అవ్వాలి, అన్నిటికీ ఫాలో అవ్వాలి. సో దట్స్ వేర్ కన్సిస్టెన్సీ అనేది. అండ్ దెన్ నెక్స్ట్ ఐసోలేషన్. ఇది నిజంగానే కొంచెం కన్ఫ్యూజింగ్ అయిపోయిందండి, నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అనేది నేర్చుకునేటప్పుడు. సో ఐసోలేషన్ అంటే ఏంటి? నేను ఒక ట్రాన్సాక్షన్ చేశాను, చెప్తున్నాను కదా, అంటే మొత్తం అన్ని బ్యాంకింగ్ ఒకే దాని మీద చెప్తే ఈజీగా ఉండిద్ది అని ఒకే ఎగ్జాంపుల్ మీదుగా చెప్తున్నా నేను. సో ఐసోలేషన్ అంటే ఇప్పుడు నా బ్యాంక్ అకౌంట్ ఉంది, నా బ్యాంక్ అకౌంట్ కి ఒక డెబిట్ కార్డ్ ఉంది. సో ఆ డెబిట్ కార్డ్ తీసుకొని నా ఫ్రెండ్ కి నేను నా డెబిట్ కార్డ్ ఇచ్చాను, నాకు దగ్గరలో నా లిమిట్ అయిపోయింది యూపీఐ నుంచి అని చెప్పి నేను డెబిట్ కార్డ్ ఇచ్చి, నువ్వు డెబిట్ కార్డ్కి వెళ్ళి ఇలా పిన్ చెప్తున్నాను ట్రాన్సాక్షన్ చేయని చెప్పా. నా నా అకౌంట్ లో 10,000 ఉన్నాయి అనుకోండి, ఇంకా నేను దానికి వెళ్ళి 8,000 ట్రాన్సాక్షన్ చేయమని చెప్పాను. 8,000 ట్రాన్సాక్షన్ చేయమని చెప్పాను, తను అక్కడ ఆల్రెడీ ఆ ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేసేసారు. అలాగే ఎట్ ద సేమ్ టైం నన్ను ఇంకెవరో కాల్ చేసి నా ఫ్రెండ్ నాకు ఒక 5,000 పంపివా అని అన్నారు. సో నేను ఆ 5,000 ట్రాన్సాక్షన్ యూపీఐలో స్టార్ట్ చేశాను అనుకోండి, అక్కడ తను 8,000 స్టార్ట్ చేశారు, నేను 5,000 స్టార్ట్ చేశాను, కానీ రెండు అవ్వగలవా? నా బ్యాలెన్స్ 10,000 ఉంది. సో ఇప్పుడు తను ఎవరు ఫస్ట్ ఏ ట్రాన్సాక్షన్ ఫస్ట్ అయిపోయింది అంటే ఈ ట్రాన్సాక్షన్ ని ఐసోలేట్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ అక్కడ, అంటే లైక్ నా ఫ్రెండ్ ఏటీఎంకి వెళ్ళి 8,000 డ్రా చేస్తున్నారు, అది బ్యాలెన్స్ ట్రాన్సాక్షన్ అయిపోయింది, కానీ ఇంకా కమిట్ అవ్వలేదు. అంతలోపు నేను ఇక్కడ ట్రాన్సాక్షన్ చేశాను అనుకోండి, సో అక్కడ నాకు 10,000 లో తను 8,000 డ్రా చేసేసారు, సో నా బ్యాలెన్స్ 2,000 ఉంది. అది ఇంకా కమిట్ అవ్వలేదు, అంటే లైక్ బ్యాలెన్స్ ఇదే ఉంది బట్ అక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదు, కమిట్ అవ్వలేదు. సో అంతలోపు నేను ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి అక్కడ ఇంకా అప్డేట్ అవ్వలేదంటే నా బ్యాలెన్స్ 10,000 అనే చూపించింది కదా. నేను ఇప్పుడు 5,000 ఉంది, నేను ఈ 5,000 ఇక్కడ ట్రాన్సాక్షన్ చేయబోతే ఆ 10,000 చూపించి ఈ 5,000 వెళ్ళింది అనుకోండి, నాకు మైనస్ లో వెళ్ళిపోయింది కదా అమౌంట్. నా దగ్గర 8,000 తీసాక 2,000 ఉంది, ఇప్పుడు నేను 5,000 ట్రాన్సాక్షన్ చేస్తే అక్కడ నాకు -3,000 వెళ్ళిద్ది. సో అలా ఉంటే అది ఐసోలేట్ అయ్యి లేనప్పుడు ఇలాంటి ఇష్యూస్ అనేవి వస్తాయి. అదే ఐసోలేట్ అయ్యింది అనుకోండి,
నేను ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ చేసి ఈ అన్రిడేబుల్ ఈ కమిట్స్ అయ్యే లోపు ఈ ట్రాన్సాక్షన్ అనేది నాకు వెయిట్ అయ్యిద్ది అనమాట, వెయిట్ చేస్తూ ఉండిద్ది. వన్స్ అది సక్సెస్ఫుల్ గా కమిట్ అయినాకే నా నెక్స్ట్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయ్యిద్ది. అంతవరకు నా ట్రాన్సాక్షన్ వెయిట్ అయ్యిద్ది. దీనివల్ల లాస్ కదా, మరి పర్ఫార్మెన్స్ వరల్స్ ట్రాన్సాక్షన్ స్లో అవుతుంది కదా అనే డౌట్ వచ్చింది. కానీ ట్రాన్సాక్షన్ స్లో అవ్వడం బెటరా, లేకపోతే అమౌంటే మైనస్ లోకి వెళ్ళిపోవడం, లేకపోతే కంప్లీట్ వేరే అమౌంట్ లోకి వెళ్ళిపోవడం బెటరా? ఆలోచించండి కదా. సో అందుకే ఈ ఐసోలేషన్ ఎలా మెయింటైన్ చేస్తాము చెప్తున్నాను, ఇట్లా ఇట్లా అని. బట్ ఇది ఎలా మెయింటైన్ చేస్తారు ఇంటర్నల్లీ? సో ఇంటర్నల్లీ లాక్స్ అని ఉంటాయి అన్నమాట. లైక్ షేర్డ్ లాక్స్ అని, ఎక్స్క్లూజివ్ లాక్స్ అని. అంటే ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేస్తే T1 నాది ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. అయిపోయాక అది మోడిఫై అక్కడ అప్డేట్ అయ్యే లోపు ఆ పర్టికులర్ రికార్డ్ లాక్ అయిపోయింది. సో దట్ ఇక్కడ లాక్ అయిపోతే నెక్స్ట్ ట్రాన్సాక్షన్ నీకు ముందు ట్రాన్సాక్షన్ అవ్వాలి అంటే రీడ్ చేస్తుంది కదా ఈ అమౌంట్ ఉందా లేదా అని. సో అది నాకు అక్కడ లాక్ అయిపోవడం వల్ల వెయిటింగ్ లోకి వెళ్ళి ఇది సక్సెస్ఫుల్ అయ్యాకే నా ట్రాన్సాక్షన్ అనేది అయ్యిద్ది. సో ఇలా ఐసోలేషన్ అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ దెన్ ఫైనల్లీ డి అంటే డ్యూరబిలిటీ. డ్యూరబిలిటీ అంటే ఏంటి? సో లాంగ్ లాస్టింగ్ లాగా, అంటే ఎప్పుడైనా అదే డేటా అలా చూపించాలి. సో ఏమవుతుంది, ఇప్పుడు నేను ట్రాన్సాక్షన్ చేశాను, నా అకౌంట్ లో ఒక 50,000 ఉన్నాయి. నేను ఒక 10,000 ట్రాన్సాక్షన్ చేసా, 40,000 అది అప్డేట్ అయిపోయింది, కమిట్ అయిపోయింది. సడన్ గా సర్వర్ ఏదో క్రాష్ అయిపోయింది. సర్వర్ ఆ ఇంటర్నల్ ఏదో రీజన్స్ ఉంటాయి, సర్వర్ సిపియూనో మెమరీనో లేకపోతే ఏదో అయిపోయి సర్వర్ క్రాష్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వచ్చాక కూడా నాకు 40,000 చూపించారు. కరెక్ట్ గా నాది అప్డేట్ అయిన వెంటనే ఇక్కడ క్రాష్ అయ్యింది. కానీ అది బ్యాక్ టు నార్మల్, మళ్ళీ సర్వర్ అప్ వచ్చినా కూడా నాకు ఆ 40,000 చూపించారు. అదే మళ్ళీ 50,000 చూపిస్తే బ్యాంక్ వాళ్ళకే కదా లాస్. నాకు 40,000, నేను ట్రాన్సాక్షన్ 10,000 నా దగ్గర ఉన్నాయి, మళ్ళీ అక్కడ 50,000 చూపిస్తే ఎలాగా? సో అలాగా ఒక్కసారి చేంజ్ జరిగిందంటే ఇట్ నీడ్ టు బి అ పర్మనెంట్ చేంజ్, పర్మనెంట్ సేవ్ గా అవ్వాలి. సో ఇలా అయ్యేదాన్ని డ్యూరబిలిటీ అని అంటారు. సో ఇది ఎలా మెయింటైన్ చేస్తున్నాము అంటే లాగ్స్ ద్వారా. మీకు చెప్పాను చూడండి, మనకి ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అంటే అక్కడ ఫస్ట్ కమిట్ లాగ్స్ లేకపోతే ఇలా కమిట్స్ ఇవన్నీ అవుతాయని. సో ఇలా కమిట్ అయినప్పుడు అది లాగ్స్ లో సేవ్ అయ్యింది. సో దట్ నాకు ఇప్పుడు సర్వర్ డౌన్ అయినా మళ్ళీ అప్ అయినప్పుడు ఈ లాగ్స్ ద్వారా వాల్యూస్ అనేవి ఫెచ్ చేస్తాయి. సో దీస్ ఆర్ ద 4 acid properties: atomicity, consistency, isolation and durability. So this is one of the most important thing which a database need to follow. ఇది లేకపోతే చెప్తున్నాను కదా, ఏ ఒక్కటి మిస్ అయినా మనకి డేటా అనేది మిస్ మ్యాచ్ అయిపోయింది. సో యా, దట్స్ వాట్ అబౌట్ acid properties. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ డౌన్ బిలో. ఇంకేదైనా ఎగ్జాంపుల్స్ చెప్పాలి అన్నా నేను చెప్తాను.